ఒక బామ్మ మహాదేవుని గొప్ప భక్తురాలు. రోజూ శివుడిని పూజిస్తుంటుంది. ఒకరోజు మహాదేవుడు ప్రత్యక్షమై అడిగారు. అమ్మా, నీకు ఏం కావాలి? బామ్మ నవ్వుతూ అంది. ప్రభూ, ఈ రోజు నేను మీకు ఓ వరం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు రోజూ మందిరంలో నిలబడుతుంటారు కదా. ఈ రోజు నేను నిలబడతాను. మీరు కుంభమేళా చూడండి. శివుడు నవ్వి బామ్మ, ఇది తేలిక కాదు, ఆలోచించు అన్నాడు. కానీ బామ్మ ఒప్పించింది. శివుడు కుంభమేళాకు వెళ్ళిపోయాడు. ఆ రోజు మొదటి వ్యక్తి వచ్చి, శివా, నీవే నా జీవితం నాశనం చేశావు అని వాపోయాడు. రెండవవాడు, ప్రభూ, నేను కారు అడిగాను, మీరు ఇవ్వలేదే. మూడవవాడు, నన్ను ఎందుకు రోగిగా చేశావు అని ఏడుస్తున్నాడు. ఇలా రోజంతా ప్రతి ఒక్కరు కోరికలతోనే వచ్చారు. సాయంత్రం శివుడు తిరిగి వచ్చాడు. బామ్మ ఆలయంలో ఒక మూలలో కూర్చుని ఉంది. శివుడు అడిగాడు, ఏమైంది బామ్మ? బామ్మ ఏడుస్తూ, ప్రభూ, నేను తట్టుకోలేను. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు. శివుడు నవ్వి, అదే నా జీవితం బామ్మ. ప్రతిరోజు నా భక్తులు వస్తారు, అడుగుతారు, కానీ ఒక్కరూ నన్ను కలవడానికి రారు. ఒక్కసారైనా మీరు ఎలా ఉన్నారు ప్రభూ అని అడిగేవారు లేరు. దేవుడిని కలవడానికి ఒకసారి మనసు పెట్టిపోదాం. కామెంట్ హర హర మహాదేవ్.